మళ్ళీ వెళ్ళి ప్రసాద్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని లక్ష్మి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. మా అన్నయ్య మ్యారేజ్ వీడియో అండి. ఈరోజైతే పెళ్ళి కొడుకుని చేశారన్నమాట. యాక్చువల్గా మ్యారేజ్ అయితే ఎల్లుండ 2 డేస్ ముందే పెళ్ళి కొడుకుని చేయడం వచ్చింది. ఈరోజు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్ళి కొడుకుని చేయడం అనమాట. రేపు వాళ్ళ బాబాయ్ వాళ్ళు రిలేటివ్స్ ఇంకెవరైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే ఈరోజు బ్లాగ్ అండి ఇది. ఇంకా పెళ్ళి కొడుకుని చేయడం దగ్గర నుంచి మంగళ స్నానాల వరకు ప్రతిదీ చూపిస్తున్నాను మీకైతే. స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే బాగా ఫుల్గా అయితే నలుగు పెడుతున్నారన్నమాట. మా అత్తలు అలాగే మా పిన్ని పెద్దమ్మ వాళ్ళు కలిసి అనమాట. ఇదిగోండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా పిన్ అయితే. సో ఫైనల్గా అయితే 5గురు ముందు స్టార్టింగ్ పెద్దవాళ్ళు అయితే రాసేసారండి. అదిగోండి మా ఇద్దరు అత్తలు అండ్ మా పెద్దమ్మలు ఇద్దరు, అలానే పిన్ని అన్నమాట. రాత్రికి మేకప్ అంటే ఇలాంటి చాలా వీడియోలు చేశారు. ఫేమస్ యూట్యూబర్స్. నా ప్లేస్ నువ్వు కొట్టమేమే ముందు వెళ్ళాలి మనం తిరిగి అంటాం. ముందు ఇట్లాంటి ఉండవు. లక్ష్మి, నా పేరు శిరీష. అన్నయ్య, పెద్ద అన్నయ్య, ఆ చెయ్యి ముందుకే, వాడు చెయ్యి ముందుకే కొంచెం మరి కొంచెం వెనక్కి ఇంకైతే నలుగు పెట్టడం అయిపోయింది కదండి. సో హారతి అయితే ఇస్తున్నారనమాట మా అత్తలిద్దరు అలానే చెల్లి మా అక్క కలిసి అనమాట. ఇదిగోండి ఫైనల్గా అయితే మళ్ళీ 5గురు ముత్తైదువులు కలిసి హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా మంగళ స్నానాలకి అయితే అన్నీ సిద్ధం చేసి ఉంచారనమాట. పైన అయితే డెకరేషన్ చేశారు. ఇంకా నేను పైకి అయితే వెళ్ళి ఆ డెకరేషన్స్ చూసాను అనమాట. మా అన్నయ్య వాళ్ళు అయితే మిగతా 4 మెంబర్స్ అన్నయ్య చాలా కష్టపడ్డారు. రాజ్ అన్నయ్య వాళ్ళు ఇద్దరు, అలానే ప్రసాద్ అన్నయ్య, జగదీష్ అన్నయ్య. సో ఫైనల్గా అన్నయ్య మ్యారేజ్కి అయితే వీళ్ళు చాలా కష్టపడుతున్నారన్నమాట. సో ఇదిగోండి, స్కిప్ చేయకుండా చూడండి. చెప్పు తీ, ఏదో ఒక సమయంలో నువ్వు చూడకుండా అయినా తీస్తాను నేను. తీయమన్నా ఎందుకు మాట్లాడలే నాతో నువ్వు? మాలాంటి వాళ్ళ నెంబర్ నీ దగ్గర ఎందుకు ఉంటాయి చెప్పు? ఇక్కడ ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే డెకరేషన్ చేస్తున్నారండి. చిన్నగా బ్యాలెన్స్ ఉందన్నమాట. ఫ్లవర్స్ అవన్నీ డెకరేషన్స్ అయితే చేస్తున్నారనమాట. ఇంకోండి ప్రసాద్ అన్నయ్య అని చెప్పాను కదా తను, అలానే ఇద్దరు పేర్లు కూడా రాజన్నయ్యలేనండి. వీళ్ళిద్దరు రాజన్నయ్యలు. ఫైనల్గా జగదీష్ అన్నయ్యని అయితే చూపిస్తాను. జగదీష్ అన్నయ్య అయితే కింద ఎక్కడో ఏదో వర్క్ చేస్తూ ఉండుంటాడు, నాకు తెలిసి ఏదో ఒక పనిలో ఉండుంటాడు. ఇంకా వీళ్ళైతే పైన డెకరేషన్ చేస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళతో అయితే చాలా ఇయర్స్ తర్వాత డిస్కషన్ అయితే చేస్తున్నాను అనమాట. మాట్లాడుకుంటూ పైన సరదాగా ఉన్నామన్నమాట. ఇంకా మళ్ళీ కిందకు వచ్చాము. అన్నయ్య వాళ్ళు రావడానికి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నాను. మా అత్త అండి, అలానే చెల్లి అయితే మీకు తెలుసు కదా. ఇంకా అత్తతో నేను మాట్లాడుతున్నా, నన్నే తీస్తున్నావు అది ఇదని ఫన్నీ జోక్స్ అయితే వేస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే పెళ్ళి కొడుకుని అయితే కూర్చోబెట్టాలి కాబట్టి పీట ముగ్గు అయితే వేస్తామండి మేము మా సైడ్ అయితే. ఇంకా అత్త అయితే జిమ్ వేసి ముగ్గేస్తుంది అనమాట. మా మమ్మీ గారు ఇప్పటి వరకు అమ్మ దగ్గర ఉన్నాడు. ఇంకా ఫైనల్గా వేడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా అమ్మ నా దగ్గరికి తీసుకొచ్చి వదిలేసింది అనమాట. పిల్లలైతే ఇంకా రసన తాగుతుంది కదా అని చెప్పేసి నేను చిన్నగా వీడియో తీశాను. ఇంక ఇక్కడ స్నానాలు ముందుగా అయితే పారాణి అవన్నీ రాస్తున్నారండి. పెళ్ళి కొడుకులు చేయాలి కదా. ఇంకా నేనైతే రిలాక్స్డ్గా రాసిన సార్ వేసేసిన తర్వాత నిలబడండి.
ఇదిగోండి అన్నయ్యలు 5గురు కలిసి అలానే మిడిల్‌లో అయితే మావయ్య అన్నమాట. చిన్నగా అక్కడ రీల్ అయితే తీస్తున్నారండి. చెప్పాను కదా జగదీష్ అన్నయ్య మిస్ అయ్యాడు కదండీ. ఇటు సైడ్ ప్రసాద్ అన్నయ్య సైడ్ ఉన్నది జగదీష్ అన్నయ్య అన్నమాట. మిడిల్‌లో అటు ప్రసాద్ అన్నయ్య పక్కన ఉన్నది మావయ్య. ఇదిగోండి చిన్నగా అయితే రీల్స్ గట్టిగా చెవులు చెవులు సార్ అలాగే మనకి రెడీ సార్ మర్దాల్ మా తమ్ముడు జాగ్రత్త కూతురు అల్లుడు సార్ మర్దాల్ మా తమ్ముడు జాగ్రత్త మా ఆయన జాగ్రత్త మర్దాల్ మా తమ్ముడు జాగ్రత్త చెల్లి మా మరిది జాగ్రత్త చెల్లి మా మరిది జాగ్రత్త అల్లుడు మా కూతురు జాగ్రత్త సుచి మా అబ్బాయి జాగ్రత్త అది మా అబ్బాయి జాగ్రత్త నేను జాగ్రత్త అరే నా చాక్లెట్ ఎవరికైనా సమానంగా చెప్పాలి చెప్తారా నాకు అలాగే మా మళ్ళీ అట్లాగే ఉంచండి ఏదిలో వచ్చినాయి ఇంకా ఫైనల్‌గా అయితే ఫ్యామిలీ పిక్ అయితే దిగారండి. సో, హడావిడి అయితే అంతా ఇంత లేదన్నమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇంకా అన్నయ్య మ్యారేజ్ కదా! సో, ఇంకోటి ఉన్నాయా ఇగో ఇంకా స్నానాల హడావిడి అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇంకా పెద్దమ్మ పెద్దనాన్న అన్నమాట. ఫస్ట్‌గా తల్లిదండ్రులు పోయాలి కాబట్టి అలానే పోసారు. మేనత్త అండ్ మేనమామ అలానే ఇంకా అన్నయ్యలు, వదినలండి. వాళ్ళిద్దరూ బ్రదర్స్ అన్నమాట. సో, అన్నయ్యలిద్దరూ కలిసి పోస్తున్నారు. స్నానాలైతే చాలా చాలా బాగా జరిగినాయండి. రీల్స్ కానివ్వండి, హడావిడి కానివ్వండి, చాలా అంటే చాలా బాగా సరదాగా జరిగిందన్నమాట. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. చూడండి వాళ్ళిద్దరూ కూడా ఎట్లా కూర్చున్నారో. ఇంకా హల్దీ ఫంక్షన్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే ఎంజాయ్‌మెంట్ ఉంటదన్నమాట. సరదాగా ఉండిపోద్ది ఫ్యామిలీతో. ఇదొక మెమరబుల్ వీడియో అని చెప్పొచ్చు నాకైతే. ఎందుకు అంటే ఇదిగోండి మా 5గురు అన్నయ్యలు చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో చూసారా? ఇంకా అన్నయ్యలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దామన్నా బట్ ఆ టైం సహకరించదు. అండ్ పిల్లలు కూడా చిన్న పిల్లలే కదా! ఇంక ఎక్కువ సేపు అయితే ఉండలేదండి. నేను మధ్యలో అయితే వచ్చేసానన్నమాట. పెళ్ళైతే 100 ఏళ్ళు మంటగా మళ్ళీ ఎల్లి ప్రసాద్ నువ్వు గొంతులో పడుతున్నా డాన్స్ చేయండి ఎంజాయ్ చేయండి. వీడియో అయితే నచ్చిందనుకుంటున్నా. నచ్చినట్టయితే మన ఛానల్‌ని ఏం చేసుకోవాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.